సామెతలు 30వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచు. చాలు. వ్యర్థమైన దాటిని అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచు. అలానే 15వ కీర్తన 1 నుంచి 5 వచనాలు చదువుదాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, చెలికానికి కీడు చేయుడు, పొరుగు వాని మీద నిందా మోపడు. తర్వాత యెహోవా యందు భయభక్తులు గల వారిని అతను సన్మానించును. మాట తప్పడు, లంచం పుచ్చుకోడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన వద్దకు వస్తూ ఉన్నాం. మా వినికిడిలోనికి తేబడిన ఈ లేఖనాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని బలహీనపవ్వా నేను మాట్లాడి శాసనం చేస్తున్నాను. దయతో నన్ను ఖాళీ చేసి మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచండి. మరొక మారు మా ప్రియులు తమ హృదయాలు చివరి నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగా సహాయం చేయమని ప్రభువును రక్షకుడు నేను యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం ప్రభు బల్లలో పాలు పొందడానికి మనం సిద్ధపడతా ఉన్నాం. ప్రభు బల్లలో పాలు పొందడానికి సిద్ధపడేవారు మరి ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఈ విషయాన్ని మనమే పరీక్షించుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. 24వ కీర్తనలో 3-4 ఇది కూడా ఎక్కదగిన వాడేవాడు, నిలవదగిన వాడేవాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే. ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవాలంటే, ఆయన ఉన్నతమైన పర్వతం, ఆయన ఉండే చోటు, అక్కడికి మనం వెళ్ళాలంటే మరి అందుకు మనల్ని సంసిద్ధుల్ని చేసేది, సురక్షితంగా భద్రంగా మనల్ని కాపాడేది నిర్దోషము నిష్కల్మషమైనటువంటి యేసుక్రీస్తు దేహము, ఆయన రక్తం, అవే కదా. వాటికి సాదృశ్యమైనటువంటి ఈ రొట్టెలో అలాగే ఈ రసంలో మనం పాలు పొందుతాం. దీన్నే మనం బల్ల అని చెప్పి అంటున్నాం. ఈ బల్లలో పాలు పొందడానికి ఇప్పటి వరకు మనం చదివినటువంటి లేఖనాలు చెప్తున్నవి ఏంటంటే, వ్యర్థమైన దానిని వదలాలి, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా ఉండాలి. వ్యర్థం ప్రసంగి అంతా చూస్తే ఏం చెప్తాడు ఆయన, సొలొమోను గారు? మొత్తం అంతా వ్యర్థమే 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 అంటాడు. ఆయన బట్టి జ్ఞాని ఆయనకి ముందు కానీ యేసుప్రభు వచ్చేదాకా ఆయన తర్వాత కానీ ఎవ్వరూ లేరు. అటువంటి గొప్ప జ్ఞాని ఏమంటున్నాడు? వ్యర్థం, సమస్తము వ్యర్థం అంటాడు. అంటే ఈ మనుషులు వ్యర్థం వెంబడి పరిగెడతా ఉన్నారు. వ్యర్థం వెంబడి వ్యర్థంగా పరిగెడుతూ వ్యర్థులైపోతూ ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట కదా. మరి ఇలాంటి వ్యర్థాన్ని మనం వదలకపోతే
ఎలా పరిశుద్ధుడైన దేవుని దేహానికి సాదృశ్యమైన రొట్టెలో పాలు పొందుతాం? ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే వాళ్ళు వ్యర్థులు కాకూడదు, వ్యర్థమైన వాటిని వెంబడించేవారు కాకూడదు. ఆ వ్యర్థమైన వాటిని వెంబడిస్తే పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళలేరు, ఆయన ఉన్న చోటికి వెళ్ళారు. మరి అలా వెళ్ళడానికి మనం ప్రయాసపడుతున్నాం కదా. ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడం ద్వారా నిరంతరము మనల్ని మనం చెక్ చేసుకుంటున్నాం, ఎక్కడైనా వ్యర్థమైన వాటిని వెంబడిస్తున్నామేమో అని చెప్పేసి. గడిచిన పునరుత్థాన దినము నుండి ఇప్పటి వరకు 7 దినాలు గడిచాయి. 7 దినాల్లో మరి ఎక్కడెక్కడ మనం వ్యర్థులమయ్యాం చూసుకోవాలి కదా. ఒకటి వ్యర్థమైన, ఇలాంటి ఒక 5 విషయాలు మనం గమనిద్దాం. వ్యర్థమైనటువంటి ఆలోచనలు అంటే మన ఆలోచనల విషయంలో మనం ఎక్కడైనా వ్యర్థులమైపోయామా? ఆలోచనకి ఎక్కడికి వెళ్తాం మనం? దేవుడు మనకి చెప్పాడు, ఆయనకి ఇచ్చాడు ఆల్రెడీ కదా. 32 కీర్తన 8వ వచనంలో ఉంటుంది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసినటువంటి మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి మరి ఆలోచన చెప్తాను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తే మనం ఆలోచనకి ఎక్కడికి వెళ్తా ఉన్నాం? అలానే 1వ కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని ఖచ్చితంగా చెప్పేశాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటే ఆలోచన కొరకు వ్యర్థులైన మనుషుల దగ్గరికి వెళ్ళి మనం వ్యర్థులమైపోతున్నామేమో. ఇలా మనుషుల దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నామో అప్పుడే దేవుని మీద మనకి గురి నిలవలేదు, ఆయన మీద మనకి నమ్మకం లేదనే కదా. ఆయన దగ్గరికి రాకుండా ఆలోచనకి బయటికి వెళ్ళాము అంటే అర్థం ఏంటి? మన కళ్ళు ఎదురకుండా చాలామంది ఉంటారు, అందరినీ ఆలోచన అడుగుతామా లేకపోతే కొందరిని అడుగుతామా? కొందరిని అడిగామంటే మిగతా వాళ్ళు పనికిరారనే కదా, అంతే కదా. ఆలోచనకి కొందరి దగ్గరికి వెళ్ళామంటే మిగిలిన వారు పనికిరారని. అలాగే దేవుడిని వదిలిపెట్టి మనుషుల దగ్గరికి వెళ్ళామంటే దేవుడు పనికిరాడనే కదా. మరి అటువంటిప్పుడు ఎలా ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతాం? నీకు ఆయన మీద నమ్మకం లేదు, ఆలోచనకి ఆయన దగ్గరికి మనం వెళ్ళట్లేదు, వ్యర్థమైనటువంటి ఆలోచన మనం చేస్తూ ఉన్నాం. 33వ కీర్తన 11వ వచనాన్ని కూడా చదువుదాం. ఆయన ఆలోచన మాత్రమే సదాకాలము నిలిచేది. తర్వాత 94వ కీర్తన 11వ వచనం చదువు. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. నరుల ఆలోచనలు వ్యర్థం, దేవుని ఆలోచన సదాకాలం ఉంటుంది. మనుషులందరూ ఎలాంటి వాళ్ళు? యెషయా 6:5లో యెషయా ఏమన్నాడు? అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, నా చుట్టూ ఉన్నోళ్ళు కూడా అపవిత్రమైన పెదాలు ఉన్నవాళ్ళే. మరి ఎక్కడికి వెళ్తున్నావు? ఆలోచన దగ్గరికి. ఆలోచనకి ఎక్కడికి వెళ్తున్నావు? అపవిత్రమైన పెదవులు గల వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా? అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళు పవిత్రమైన ఆలోచన ఇస్తారా నీకు? ఆయన బలంలో కూడా పాలు పొందుతూ, ఆయన రక్తంలో కూడా పాలు పొందుతూ ఆలోచన కొరకు అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల దగ్గరికి వెళితే నీ ఆలోచన వ్యర్థమైపోతుంది కదా. అలాంటప్పుడు ఆయన దేహంలో రక్తంలో పాలు పొందే అర్హత మనకి ఎక్కడికి వస్తుంది? అయితే ఈ లోక మర్యాద అలా మనల్ని చేయిస్తుంది. లోక మర్యాద ఏంటి? ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ వీధిలో పెద్దవాడి దగ్గరికి వెళ్తారు, చెప్పుకుంటారు వెళ్ళి. ఆ వీధిలో కొంచెం డబ్బు ఉండి 4 ఎకరాలు ఎక్కువ ఉండి కొద్ది డబ్బు ఉందంటే కొద్దిగా తెల్లబట్టలు అవి తిరుగుతున్నారంటే ఆయన న్యాయాధిపతి ఏం కాదు, ఆయన దగ్గరికి వెళ్తారు. ఇక్కడ కూడా చెల్లదీది అనుకుంటే వార్డు మెంబర్ దగ్గరికి వెళ్తారు, అక్కడ కూడా అవ్వదంటే సర్పంచ్ దగ్గరికి వెళ్తారు. ఇలా పైకి మనం వెళ్తూ ఉంటాం ఆలోచన దగ్గరికి. కానీ వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? అందరూ అపవిత్రమైన పెదవులు కలిగిన వారే
కదా. అలాంటి వాళ్ళు ఒక మంచి ఆలోచన, లెస్ అయిన ఆలోచన వారి నుంచి దక్కుద్దా మనకి? దక్కదు. కాబట్టి మనుషుల మీద ఆధారపడకుండా నీ కొరకు తన దేహాన్ని, తన రక్తాన్ని అర్పించేసినటువంటి దేవుడు, ఆయన మీదే గురి ఉన్నప్పుడు ప్రతిదానికి ఆలోచనకు మనం ఆయన దగ్గరికే మనం వెళ్ళే వారంగా ఉండాలి. అలా లేనప్పుడు మన ఆలోచన వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉండేవాళ్ళు ఆయన దేహంలో, రక్తంలో పాలు పంపులు పొందడానికి అర్హులు కాదు. మరి ఈ విషయం మనం ఎంతవరకు ఓకేనో చూసుకోవాలి. వ్యర్థులమా, లేదు మన ఆలోచన సరైందిగానే ఉందా? ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నాయన, ఈ లోక మర్యాద చొప్పున నీ మాట కంటే ఎక్కువగా ఇతరుల మీదకే వెళ్తా ఉన్నాను. ఇప్పుడైనా నేను పూర్తిగా నీ మీదే ఆధారపడడానికి, ఆలోచనకి నీ పదాల దగ్గరికే వచ్చేలా నన్ను స్థిరపరచమని అడుక్కోవాలి. దేవుని అడగాలి, అడిగి సిద్ధపడాలి. ఇంకా రెండవ చూద్దాం. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోవడం. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోవడం కదా. చూసాం ఇందాకే 24:4 కీర్తన 24:4 ఆ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు అని. మనం ఎప్పుడు కూడా వ్యర్థమైన వాటి మీద ఎక్కువగా మన మనసు మరి ఫోకస్ అవుతూ ఉంటుంది. అవసరమయ్యే దానికంటే కూడా అనవసరమైన దాని మీదే ఎక్కువ ఉంటుంది మనకి. దేవుని సన్నిధిలో ఈరోజు 1 గంట దాకా ఉండాలా? పొరపాటున 1 గంట దాటి ఒక అరగంట అయిందనుకోండి, ఉండగలుగుతామా? వదిలేసి వెళ్ళిపోలేం. కాబట్టి వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని కాబట్టి అలా కూర్చొని ఉంటాం తప్ప మానసికంగా అయితే మనం సిద్ధంగా ఉండవు. కానీ చక్కగా ఇంటి వెనకాల అరుగు మీద వాళ్ళతోటి వీళ్ళతోటి ముచ్చట్లేసి కూర్చుంటే టైం చూస్తామా? అసలు మనం టైం చూస్తామా? టైం అసలు చూడం. ఆ మాటలు అలా 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 ఎవరో ఒకరికి కాస్తంత భయం ఉంటుంది. మా ఆయన వచ్చారంటే ఈ పగల కొట్టేస్తారు బాబా అని భయం ఉన్న వాళ్ళు ఎవరో అప్పుడు వాళ్ళకి టైం చూసుకుని అయ్యి బాబు ఈ టైం ఎంత అయిపోయింది అన్నాక కానీ ఎవరు టైం చూడరు. టైం తెలియదు అసలు కదా. మన పెద్దోళ్ళు దీనికి పెట్టిన పేరు ఏం పేరు? అది ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్ల విషయంలో అసలు మనకి టైమే తెలియదు. అన్నం తిన్నామా గుర్తుండదు, పైపు వచ్చేసి వెళ్ళిపోయిందా గుర్తుండదు, టీ తాగే వేళ అయిందా గుర్తుండదు, అస్సలు ఏమీ గుర్తుండదు. దానివల్ల ఏముంది లాభం? అసలు ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. ఇలా సమయాన్ని వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి మనం పోగొట్టుకుంటూ ఉంటాం. పిల్లలు కూడా, విద్యార్థులు, వాళ్ళ సబ్జెక్ట్ కంటే బయట విషయాలే ఎక్కువ కావాలి వాళ్ళకి. వాళ్ళు పుస్తకాల జోలికి వెళ్ళరు, వాళ్ళు పాఠాలు చదువుకోరు, బయట వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా. అమ్మ రేపు పరీక్ష ఉంది కదమ్మా చదువుకోవే అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో గోడచాటుకు వచ్చి ఉంటుంది తప్ప పుస్తకం మాత్రం చదవరు. వీళ్ళు చెప్పుకునే మాటలే కావాలా, తనకు ఉపయోగపడి దాని జోలికి వెళ్తారు కదా. అలా చిన్నతనం నుంచి కూడా మనుషులు అలానే చేస్తూ ఉన్నారు. ఆయా వయసుకు తగినటువంటి పనులు ఎంచుకుంటా ఉపయోగపడే దానికంటే కూడా ఉపయోగపడని వ్యర్థమైనటువంటి వాటి మీదే మనసు పెట్టుకుంటా ఉంటాను కదా. ఈ లోకం సమస్తము వ్యర్థమని చెప్పాడు సొలొమోను గారు. కానీ మన దృష్టి అంతా ఈ లోకం మీదే, ఈ లోకంలో ఉన్న వాటి మీదే మనకి ఎప్పుడు కూడా మన దృష్టి ఉంటూ ఉంటుంది. ఒకటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుదాం. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉంటే, ఇప్పుడు ఇంట్లో ఉన్న బట్టలు ఏదో నువ్వు బట్టలు వేసుకోవాలి, బయటికి వెళ్ళాలి, కార్యక్రమానికి బయటికి వెళ్ళాలి. అప్పుడు మంచిగా కనబడి లైట్ వేసుకుని నువ్వు డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది చేసుకుంటావా, లేకపోతే లైట్ లేకుండా మంచిది తెచ్చుకుంటావా?
చెప్పాలి. లైట్ వేసుకోకుండా మంచిది తెచ్చుకుంటావా? లైట్ వేసుకోకుండా ఏదో తీసుకుని కట్టుకుని బయటకు వచ్చేస్తే దానికి చిరుగులన్నా ఉంటాయి, లేదా వెనకాల ఏదో మాసిపోయన్నా ఉంటుంది, తెలియదు మనకి. అది లైట్ వేసుకుంటే ఆ వెలుగు సమస్తాన్ని చూపిస్తుంది. ఏది మంచిగా ఉంది, ఏది మంచిది కాదు, ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది సెలెక్ట్ చేసుకోకూడదు, ఇవన్నీ మనకి స్పష్టంగా తెలుస్తాయి ఆ లైట్ వెలుగులో. అలాగే ఈ లోకంలో కొన్ని ఎంపిక చేసుకుంటున్నాం మనం. ఇది దేవుని వెలుగులో కనుక మనం నడిస్తే దేన్ని ఎంపిక చేసుకోవాలి, దేన్ని ఎంపిక చేసుకోకూడదు, ఏది వ్యర్థమైంది, ఏది మంచిది అనే విషయం కూడా మనకి అప్పుడే తెలుస్తుంది. యేసుని వెలుగులు నడచెదను అని పాడతాం మనం పాట. ఆయన వెలుగులో నడుస్తున్నాం అనుకో, ప్రతి గొయ్య, గొప్పు, ముళ్ళు, చెత్త అంతా కనపడుతుంది. ఆ వెలుగులో ఎక్కడ నడిచామనుకోండి, ఈ గోతుల్లో పడతాం, గొప్ప పడతాం, ముళ్ళల్లో పడతాం, ఒకటి వెళ్ళకుండా ఇంకో దిక్కు వెళ్ళిపోతాం. మన సమయం వ్యర్థమైపోతుంది, మన ఆలోచన అన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి ఇక్కడ ఏమంటాడు ఈయన యోహాను గారు, దేవుని వెలుగులో కనుక మనం కూడా నడిస్తే ఇప్పుడు వ్యర్థమైన వాటిని ఖచ్చితంగా మనం ఎంపిక చేసుకోము. ఏది వ్యర్థం, ఏది సరైంది అనేది ఆ వెలుగు మనకి తప్పకుండా చూపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యే మన పాదములకు దీపమని చెప్పబడింది కదా. కాబట్టి ఆయన వాక్యానుసారంగా ఎప్పుడు మనం నడుచుకుంటామో అప్పుడు మాత్రమే వ్యర్థమైన వాటి మీద మనం మనసు పెట్టము. మన ప్రభు దేహంలో, రక్తంలో పాలు పంపులు పొందే మనం పూర్తిగా ఆయన వాక్యానుసారం నడుచుకోవలసిన వారంగా మనం ఉన్నాము. ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోలేనప్పుడు ఆయన బలలో పాలు పొందితే మనకి ఏమాత్రం కూడా క్షేమం కాదు, ఖచ్చితంగా కాదు. ఇంకా టైం అయిపోతుంది, మరి చాలా స్పీడ్ మళ్ళీ ఆరాధన చేయాలి కదా. మూడో విషయానికి వెళ్తే వ్యర్థమైన మాటలు. మన మాటలు ఎలా ఉండాలని చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 34 నుంచి మనం చదివితే, అస్సలు ఒట్టు పెట్టుకోవద్దు, ఒట్టు అనేది పెట్టుకోవద్దు. అసలు ఒట్టు అనేది అయ్యే ఉంటుందిలే, చదవక్కర్లేదులే. అసలు ఒట్టని పెట్టద్దు. ఆకాశం తోడని ఒట్టద్దు, భూమి తోడని ఒట్టేట్టదు, నీ తల తోడని ఒట్టు పెట్టుకోవద్దు. అస్సలు వద్దు. ఆకాశం దేవుని సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. నీ తలతోడంటే తల వెంట్రుకు నల్లగానైనా తెల్లగానైనా మార్చుకోగలవా? ఏమీ చేయలేవు. కాబట్టి అసలు ఒట్టు అనేది వద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఉండాలి. ఆయన వలలో మనం పాలు పొందేటువంటి వాళ్ళు. ప్రభు నిన్ను రక్షిస్తాను అన్నాడు, అంతే, రక్షించడానికి వచ్చేసాడు. ఆ రక్షించడంలో ఎంత కష్టమన్నా సరే, ఎంత శ్రమ ఉన్నా సరే ఆయన మార్చుకోలేదు. ఆయన మాట మార్చలేదు అసలు. ఆ రక్షించడానికి ఏం చేయాలో అది చేసేసాడు. ఆయనలాగానే మనం కూడా మన మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు వ్యర్థం కాకూడదు. 144వ కీర్తన 11వ వచనం చదువుదాం. నూట 144:11. వారి నోరు, లోకస్తుల మాటలు ఎలా ఉంటాయి? ఉట్టి మాటలే. అందులో గట్టితనం ఏముండదు, డొల్లే అంతను. చాలా నమ్మకంగా చెప్తారు, చాలా నమ్మబలుకుతారు, కానీ అందులో వాస్తవం ఉండదు. దాని మీద నిలబడి ఉండేటువంటి పరిస్థితి అస్సలు ఉండదు కదా. చూడండి, లేవి 5:4, లేవి కాండము 5:4. కీడైనను మేలైనను మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలికే మాటల్లో చూడండి, ఇక్కడ ఉట్టు వ్యర్థం, అది వ్యర్థం అంటాడు, వ్యర్థమైన మాటలు. ఇప్పుడు మనం ఏమంటామంటే, ఏమండి బాబు రేపు పొద్దున్న మనకు స్లాబ్ వేసుకుంటున్నామండి, ఒక సాయం అని ఎవరన్నా అడిగామనుకోండి, స్లాబ్ వేసుకుంటున్నాం కొంచెం సాయం అని అడిగామనుకోండి, ఏం చెప్తారు? వెళ్ళడానికి అయితే ఇష్టం లేదు, నేను రాను అంటాడా? నేను రాను అండవు. మరి ఎలా చెప్తాడు?
ఇప్పుడు సాకులు ఎత్తుక్కుంటాడు. అది ఇంకా ఆ టైము అదంతా అక్కడికి రమ్మన్నారండి, వెళ్ళాలని. నిజం కాదు, అది వెళ్ళడం ఇష్టం లేదు. నేను రానని మాత్రం చెప్పడం, అది చెప్పకుండా అది ఇది అది ఇది ఎందుకది? ఈ మాట అవునంటే అవును, కాదండి కాదు, అంతే. ఇలా దేవుని విషయంలో కూడా సాగులు మానరు. ఏం మందిరానికి రాలేదే అంటే వాస్తవం చెప్తారా? వాస్తవం చెప్పరు. ఆ టైంకి ఎవరో వచ్చారో వాళ్ళతో నిజంగా కబుర్లు వేసుకుంటే టైం గడిచిపోయింది. అది చెప్తారా? పనులతో అవ్వలేదండి అంటారు. అంతే. ప్రతి విషయంలోనూ ఎందుకు ఇలాంటివి చెప్పాలి? మనం ఇలాంటివి ఎందుకు అలవాటు చేసుకుంటాం? మనం అలవాటు చేసుకుని ఇదే మనం చేస్తాం. మన పిల్లలు ఇదే చూస్తారు, రేపు వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. ఈ వ్యర్థమైనటువంటి మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనవి దానివల్ల కొంపలంటికి పోయి ఏమి ఉండవు. ఎవరో ఏదో ఇంటికి వచ్చి అడుగుతారు, నీ దగ్గర ఉంది, అది నీకు ఇవ్వడానికి అయితే ఇష్టం లేదు, ఆ మాట చెప్పచ్చు కదా. చెప్పాం, లేదు అంటాం. ఉందనే సంగతి పిల్లకి తెలుసు. ఓహో, ఇంట్లో ఉన్నా సరే లేదని చెప్పాలన్నమాట. పిల్లాడు నేర్చుకుంటున్నాడు. అది అంటే నీకే తెలియకుండా నీ బిడ్డకి అబద్ధం నేర్పుతున్నావు, మోసం నేర్పుతున్నావు, కపటం నేర్పుతూ ఉన్నావు. లోపల ఒకటి బయట ఒకటి. ఇలాంటి వాళ్ళు ఏ రకంగా నిర్దోషము నిష్కల్మషమునైనా దేవుని శరీరంలో రక్తంలో పాలు పొంగులు పొందుతాం మనం? అర్హత ఉంటుందా మనకి? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన నోటి వెంట మంచి మాటలు, ఎప్పుడు కూడా మంచి మాటలు. మత్తయి 5:2 అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా, ఎలాంటి బోధలు ఉన్నాయి చూడండి, ఎలాంటి మంచి మాటలు ఉన్నాయన్నీ కదా. 10 దీవెనలు వస్తాయి, అన్నీ కూడా దీవెనకరమైన మాటలు 10. మనం నోరు తెరిస్తే అలాంటి మంచి మాటలే రావాలా, వ్యర్థమైన మాటలు కాదు. మన నోరు తెరిస్తే విశ్వాసి నోరు తెరిస్తే మంచి మాటలే రావాలా. కొంతమందికి నచ్చకపోవచ్చు, తాత్కాలికంగా వాళ్ళు మనల్ని ద్వేషించవచ్చు, కానీ సత్యం వాళ్ళు తెలుసుకుంటారు, మన పక్కకు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. అంతేగాని ఈ మాట అనడం వల్ల అవతలోడికి ఇబ్బంది కలుగుతుంది ఎందుకులే అని చెప్పేసి నువ్వు మాట తప్పితే ఇంకెప్పటికీ తప్పు నడవడం అలవాటు అయిపోద్ది. ఎప్పటికీ మంచి మాట మన నోటి అంటే ఇంక రాదు. ఒకవేళ మంచి మాట చెప్పిన అవతలోళ్ళు నమ్మని స్థితికి మనం దిగజారిపోతాం. కాబట్టి వ్యర్థమైనటువంటి మాటలు, ఇంకా కనుక మన మాటల్లో వ్యర్థత ఉంటే ఆయన బలలో పాలు పొందేటువంటి అర్హత ఉండదు మనకి. అటువంటిది ఏమైనా ఉంటే ఇప్పుడు ప్రభు దగ్గర మనం ఒప్పేసుకోవాలి. ఆయన నా మాటల విషయాల్లో నేను వ్యర్థుడినైపోయాను, వ్యర్థంగా ప్రమాణాలు చేశాను, కపటంగా మాట్లాడాను, సత్యాన్ని చెప్పలేకపోయాను, మొహమాటం, ఈ లోక మర్యాద చొప్పున అలా నడుచుకున్నాను, అయితే నన్ను క్షమించు చెప్పాలి. ఖచ్చితంగా ఆ మాట ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత వ్యర్థమైన సంగతుల మీద మనసు పెట్టుకోవడం. వ్యర్థమైన సంగతుల మీద మనసు పెట్టుకోవడం అవసరత ఉండదు కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, వాళ్ళు ఎదురుకుండా చదువుకోవడానికి పుస్తకం ఉంది, అందులో ఏమన్నా చదివితే మంచి మార్కులు వస్తాయి, కొంచెం కష్టపడితే మార్కులు వస్తాయి. పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఓ సంచి చేతపుచ్చుకొని దొరికిన రాయల్లా ఏరుకొని అందులో వేసుకుంటున్నారు అనుకోండి, 1, 2, 3 అలా దొరికిందల్లా వేసుకుంటున్నారు అనుకోండి, ఆ సంచి నిండుతుంది కదా, మొత్తం ఒకసారి సంచి నిండదు. ఒక్కొక్కటి అలా వేసుకుంటూ ఉంటే అది మెల్లమెల్లగా నిండుతుంది. చదువు కూడా అంతే కదా, ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటే నేర్చుకునేది మళ్ళీ నేర్చుకోక్కర్లేదు కదా. అది చేస్తారా? అది చేయరు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి, ఆ ఫోన్ పుచ్చుకుంటే అన్నం కూడా తిన్నాం, ఎంత టైం అవుతుందో కూడా తెలియదు. మాటలు వస్తాయా? దాంట్లోంచి ఏం రాస్తావు పరీక్ష? నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అది? నీ వయసుకి అది అనవసరం. ఇప్పుడు అలాంటి ముసలిని రిటైర్ అయిపోయి చూసుకున్నాను అనుకోండి, ఏ పరీక్షలో రాయక్కర్లేదు.
నాకేంటి? నీకు అలా కుదరదు కదా. నువ్వు చదవాలి, నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలి నీ భవిష్యత్తు కోసం. ఇప్పుడు నీ ఎదురుకుండా పెద్దవాళ్ళు చూస్తారు, వీళ్ళు ఏమంటే నువ్వు చూస్తలేదేంటి, నాకేం వచ్చింది. తనకి పోలికేంటి అసలు నీకు? తనతో పోల్చుకుంటే మీ ఇద్దరు కీడు లెటర్ అయిపోయినప్పుడు కూర్చున్న ముసలమ్మకని ముసలోడికి నీకేంటి పోలిక అసలు? వాళ్ళకి అన్నీ అయిపోయినాయి, నీకేంటి పోలంత ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తావు, దాన్ని బట్టి అని సంపాదించుకోగలుగుతావు. వయసుల వారీగా ప్రాధాన్యతలు ఉంటాయి పనులు కదా, వయసుల వారీగా. ఇప్పుడు అత్తగారు కూర్చుంది ముసలావిడ, కోళ్ళు కూడా కూర్చుంటానంటే ఎలా కుదురుతుంది? అదేమంటే నువ్వు కూర్చోట్లేదా అని అడిగితే నువ్వు ముసలిదానివా? తను అత్తగారు అయిపోయింది కదా, నువ్వు అత్తగారు అయ్యాక నువ్వు కూర్చోవచ్చు. ఇప్పుడు నువ్వు కోళ్ళవి, నీ మీద వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి. అలాగే నీ కొడుకువి, నీ మీద వాళ్ళ బాధ్యతలు, నువ్వు తాత అవ్వలే. ఇంకా వృద్ధులైపోయిన తర్వాత అన్నీ అయిపోయినాయి. ఇంకా ఒకటే ఎప్పుడు దేవుడు పిలుస్తాడా పోదాం, అంతకు మించి ఏం లేదు. ఏమన్నా వాళ్ళకి ఇంకా. కానీ మీ ముందుకు పోవాలంత ఉంది. ఎంతమంది అంతసేపు కాంపిటీషన్, అత్తగారితో కోడలకి కాంపిటీషన్, లేకపోతే ముసలివాడితో కాంపిటీషన్. వ్యర్థమైపోతుంది. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోవడం, వ్యర్థమైన సంగతుల మీద మనసు పెట్టుకోవడం. అవి ఉపయోగపడేవి కావు. నీకు ఉపయోగపడే దాని మీద పెట్టుకో. ప్రతిదీ ప్రాక్టికల్గా ఆలోచించు. వాడికి ఏ పని లేదు, అలా కూర్చున్నాడు. నీకే పని లేదా? నీ వయసుకి నీకు బోల్డ్ పనులు ఉన్నాయి. అన్ని పనులు అయిపోయినడితో పాటు నువ్వు ఎలా కూర్చుంటావు? దాంతో నీకు అసలు పోలికేంటి? అసలు పోల్చుకోవడానికి లేదు. బాగా చదివే వాళ్ళు చూసుకోండి, వాళ్ళతో పోల్చుకోండి. వాళ్ళు బాగా చదువుతుందని నేను చదువుతలేదే, నీకు ఉపయోగపడద్ది. బాగా మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళతో పోల్చుకో. తనకి 80 వచ్చాయి, నాకు 60 వచ్చాయి, నేను కూడా 80 దాటాలా అని కసి నీకు వస్తుంది కదా. అది మంచిది. కానీ మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, మనకి 50 వచ్చినాయి అనుకోండి, 30 వచ్చినోడితో పోల్చుకుంటాం. ఆడికి 30 వచ్చినాయి, నాకు 50 వచ్చినాయి. మరి 90 వచ్చినోడు, ఆడి గురించి మాట్లాడాం. మరి ఇంకెలా ఎదుగుతావు? వాళ్ళకి 30 వచ్చినాయి, నీకు 50 వచ్చినాయి. 40 వచ్చినా పర్లేదు, తనకంటే ఎక్కువే. 35 వచ్చినా పర్లేదు, తనకంటే ఎక్కువే కదా. ఇంకా తగ్గిపోతావా? ఏది వ్యర్థం, ఏది వ్యర్థమైన సంగతి, దాని గురించి మనం ఆలోచించాలి. అలా ఆత్మీయంగా కూడా ప్రభు బలలో పాలు పొందేటువంటి మనం కూడా సాటి విశ్వాసులతో పోల్చుకునే టైంలో ఎలాంటి వాళ్ళతో మనం పోల్చుకుంటున్నాం? యథార్థంగా ఉండేవారితో పోల్చుకో. మాట అంటే మాట మీద నిలబడేవారితో పోల్చుకో. సమయానుకూలంగా దేవుని సన్నిధికి పోయేవారితో పోల్చుకో. నిత్యము దేవుని స్తుతిస్తూ దేవునికి ఇష్టలుగా బతుకుతున్న వారితో పోల్చుకో. నేను కూడా అలా ఉండాలా, అప్పుడే నేను ఆత్మీయంగా ఎదుగుతాను, అటువంటి ఆలోచన వస్తుంది. అంతేగాని నేను 10ంటికి వచ్చాను, 11:30కి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎవరితో పోల్చుకుంటున్నావు? అంటే 11:30కి రావాలని ఉంది నీకు కూడా కోరిక, అంతే కదా. అప్పుడు ఏమవుతావు? ఇంకా 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 దేవుని దృష్టిలో చులకనైపోతావు. 10ంటికి వచ్చిన నువ్వు 9ంటికి వచ్చిన వాళ్ళతో పోల్చుకో. నేను ఎందుకు రాలేకపోయాను 9ంటికి, 10 దాకా అయిపోయాను, ఎందుకు రాలేకపోయాను, నేను ఏమైనా సరే సార్ 9ంటికి వెళ్ళిపోవాలా? అప్పుడు కదా నువ్వు క్రమపడతావు. ఏవి వ్యర్థమైనవి, ఏవి ఉపయోగపడేవి, ఈ విషయాన్ని మనం ఆలోచించుకోవాలి కదా. 119వ కీర్తన 37వ వచనం చదువు సరే మళ్ళీ. 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పాయి. ఎలాంటి కోరుకుంటున్నాడు చూడండి కీర్తనకారుడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పేయి, నీ స్వాధీనంలో తెచ్చుకో. నా కళ్ళు తిప్పేయి, వ్యర్థమైన వాటిని చూడకుండా. కీర్తనకారుడు కోరుకుంటాం అలాగా. ఇలా ఆశించాలి, దేవుని ఇలా అడగాలి. నాకు ఉపయోగపడే వాటిని చూడగలిగేలా, ఉపయోగపడిన వ్యర్థమైన వాటి మీద నా కళ్ళు ఉండకుండా నన్ను తిప్పేసేనైనా అని చెప్పేసి మన దేవుని అడగాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు మనకి తరచుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము,
ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. వాటి మీద మనసు పెట్టి మన ఆది తల్లిదండ్రులు దేవుని ఆజ్ఞను మీరి మనలందరినీ శాపగ్రస్తులను చేశారు, పాపులుగా చేశారు కదా. కాబట్టి ఇప్పటికీ మనం వాటి మీదే మనసు పెడితే పాపులు శాపగ్రస్తులైనటువంటి తల్లిదండ్రులకు సరైన పిల్లలు అవుతాం, అంతే కదా. వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదు. ఈ లోకం మీద, లోక సంబంధమైన సంగతుల మీద, శరీరాశల మీద, నేత్రాశల మీద, ఈ జీవకుటుంబం, వీటి మీద మనం మనసు పెట్టుకోకూడదు. వ్యర్థమైనటువంటివి ఇవన్నీ కూడా. ఇది ఈ సంగతి మరి సొలొమోను గారు వ్యర్థం, దీని మీదే మనసు పెట్టుకున్నాడు. ఆయన మనసు పెట్టుకుని ఆఖరికి వ్యర్థుడైపోయాడు. చరిత్రలో ఒక గొప్ప పేరు, ఎంత జ్ఞానవంతుడని పేరు వచ్చిందో, ఇజ్రాయేల్ రాజ్యాన్ని చీల్చేయడానికి కూడా అతడే కారకుడు. రాజ్యం రెండుగా చీలిపోవడానికి కూడా అతడే కారకుడు కదా. ఇంకెళ్ళిపోదాం. ఇంకో సంగతి, వ్యర్థమైన వాటిని ప్రేమించడం. 5వది 62వ కీర్తన 9వ వచనం చూద్దాం. అల్పులైన వారు ఒట్టి ఊపిరి అయి ఉన్నారు, మాయా స్వరూపులు, వీళ్ళంతా తేలిపోతారు. చూడండి, ఇలాంటి వాళ్ళు దేన్ని ప్రేమిస్తూ ఉన్నారు? ఎందుకు ఇలా అయిపోయారు వీళ్ళు? వ్యర్థమైన వాటిని ప్రేమించే ఇలా అయిపోయారు. పనికి రాని వాళ్ళు అయిపోయారు. ఒట్టి చులకన అలకన అయిపోయారు. పనికొచ్చేదాన్ని ప్రేమిస్తే అప్పుడు వారు దేవునికి ఇష్టలు అవుతారు కదా. దేవునికి ఇష్టలు కాని వారే కదా తేలిపోతారు. బెల్షస్సర్ ఎందుకు తేలిపోయాడు చూసినప్పుడు? ఆయన మామూలుగా చూస్తే గొప్ప రాజు కదా, చాలా గొప్ప రాజు. కానీ దేవుని దృష్టిలో అతను చాలా చులకన అయిపోయాడు, చాలా అలకన, తేలికైపోయాడు. చూసేటప్పటికి తేలిపోయాడు. ఎందుకు? దేన్ని ప్రేమించాడు ఆయన? వ్యర్థమైన వాటిని ప్రేమించాడు. కాబట్టి వ్యర్థమైన వాటిని ఎవరు ప్రేమించినా సరే దేవుని దృష్టిలో చులకన అయిపోతారు, చాలా తేలికైపోతారు. ఆయన చూసినప్పుడు నిలబడం, మనం ఖచ్చితంగా నిలబడం. అది దేవుని ఆజ్ఞలను మనం ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలను ఎప్పుడు ప్రేమిస్తామో అప్పుడే దేవుని ప్రేమించిన వారం అవుతాం. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గాయకొంటాడు అని చెప్పాడు ఆయన. దేవుని మనం ప్రేమిస్తున్నాము అనడానికి రుజువు ఆయన ఆజ్ఞల్ని మనం గాయకొండమే. ఆజ్ఞల్ని గాయకున్న వారు ఎప్పుడు కూడా తేలిపోరు, వాళ్ళు నిలబడతారు. దేవుడు తూకం వేసినప్పుడు ఖచ్చితంగా నిలబడతారు, ఆయన తూకానికి సరిపోతారు. ఆయన బలలో పాలు పొందేవారు కూడా ఆయన చూస్తే సరిపోయేవారు కావాలి, తేలిపోయేవారు కాదు. ఈ లోకాన్ని చూడు. మరి 4వ కీర్తన 2వ వచనం చదువుదాం. ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మార్చేస్తారు, ఎంతకాలము వ్యర్థమైన దానిని మీరు ప్రేమిస్తారు అంటాడు. చూడండి, ఎంతకాలము అబద్ధమైనవి, సత్యం కానివి, వ్యర్థమైనవి, వాటిని ఎంతకాలం మీరు ప్రేమిస్తారు. అలా ప్రేమించడం ద్వారా, అలా ప్రేమిస్తూ కూడా ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు మనం పొందితే ఇప్పుడు ఆయనని మనం తేలిక చేసినట్టు అవుతాం కదా. చాలా కాలంగా మరి అలానే ఉంటూ పళ్ళలో మనం పాలు పంపులు పొందుతున్నామేమో చాలా కాలంగా. దీన్ని మనం ఆలోచించాల్సిన వారంగా ఉన్నాం. ఇంకా చివరిగా ప్రసంగి 2వ అధ్యాయము 4 నుంచి 11 దాకా మరి సొలొమోను మహాజ్ఞాని చెప్తున్న మాటలు చూడండి. నేను గొప్ప పనులు చేయపూనుకున్నాను, నా కొరకు ఇల్లు కట్టించుకున్నాను, ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, ఇవన్నిటినీ నాటించాను,
ఆ, చూడండి మొత్తం కిందకి చాలా ఉన్నాయి ఇక్కడ. కింద ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇక ఏమంటాడు ఆయన చూడండి 6-8 వచనంలో, నా కొరకు నేను వెండి బంగారములు రాజులు సంపాదించు సంపద ఈ దేశములో దొరుకు సంపదను కూర్చుకుంటుని, నేను గాయకులు రాండ్రను మనుషులను ఇచ్చయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగుపడెను. చూడండి ఎన్ని ఆఖరికి ఏమనిపించి ఏం వచ్చింది ఆయనకి? ఏం తెలిసింది ఆఖరికి? ఇదంతా వ్యర్థం. నేను వ్యర్థమైన వాటి వెంబడే పరిగెత్తాను, వ్యర్థమైన వాటిని నేను ఆశించాను, వాటిని ప్రేమించాను. నేను కట్టుకున్న భవనాలను ప్రేమించాను, సంపాదించిన సంపద ఆభరణాలను ప్రేమించాను, ఇంకా 300 మంది భార్యలను చేసుకున్నాను, ఇంకా 700 మంది ఉపపత్నులను చేసుకున్నాను, టోటల్ 1000 మందిని ఉంచుకున్నాను. ఏముంది ఆఖరికి? ఏమీ లేదు. ఇదంతా కూడా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మహాజ్ఞాని చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకేం చేయగలడు ఆయన? ఇంతగా అయిపోయిన తర్వాత ఆయన చేయగలిగింది అయితే ఇంకేమీ ఇంకా లేదు. దాని పర్యవసానం తెలిసిపోయింది. రాజ్యాన్ని తీర్చిపారేశాడు. ఒక అపప్రద గొప్ప జ్ఞాని అని ప్రపంచంలో ఎంత గొప్ప పేరు సొలొమోనుకుందో, అలాగే అంతగానో భ్రష్టుడైపోయినటువంటి రాజు, రాజ్యం చీలిపోవడానికి కారకుడైనటువంటి రాజు అని కూడా చరిత్రలో సొలొమోను నిలబడిపోయాడు. ఎందుకంటే వ్యర్థమైన వాటిని తప్పు చేయకుండా ఉండాలి, కానీ చేసిందని తప్పు చేశాను అంటే ఏంటి? చేసిన తప్పు ఏమైపోద్ది కదా. ఇదంతా చేసేసే కాక అని చెప్పుకుంటున్నాడు ఆయన. వ్యర్థం 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 వ్యర్థం. మనకు ఒక పాఠం చెప్తున్నా, నాకులాగా నువ్వు ఆలోచించద్దు. నువ్వు అసలు వ్యర్థుడు కాకుండా, వ్యర్థురాలు కాకుండా చూసుకో. వ్యర్థన అయిపోయిన తర్వాత నేను వ్యర్థుని అయిపోయానని చెప్పుకుంటే, గోలెట్టుకుంటే ఏముంది? ఏంటి ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. అది కాకుండా వ్యర్థమైన వాటి మీద మనసెట్టద్దు, వాటిని అస్సలు ప్రేమించొద్దు. మరి ఇప్పుడు ప్రభు బలలోకి మనం రాబోతా ఉన్నాం కదా. మరి ఎలాంటి వారు ఆయన బలలో పాలు పొందడానికి అర్హులవుతారో మనకు చాలా ఉంటాయి, ఒక 5 చెప్పుకున్నాం మనం కదా. ఒకటేంటి? వ్యర్థమైన ఆలోచనలు వెంబడిపోయేవారు, వ్యర్థమైనటువంటి వాటి మీద మనసు పెట్టేటువంటి వాళ్ళు, వ్యర్థమైన మాటలు మాట్లాడేటువంటి వారు, వ్యర్థమైన సంగతుల గురించి ఆలోచించేటువంటి వారు, వ్యర్థమైన వాటిని ప్రేమించేటువంటి వారు. మరి పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడైనటువంటి ప్రభు యొక్క దేహంలోనూ ఆయన రక్తంలోనూ పాలు పంపులు పొందడానికి మరి అర్హులు కారు అని చెప్పబడింది. ఇప్పుడు మన అర్హతను మనం చెక్ చేసుకోవాలి. నేను అర్హునేనా, అర్హురాలనేనా నీ దేహంలో రక్తంలో నేను పాలు పంపులు పొందడానికి? దేవుడు ప్రేమ గలడు. ఏమంటాడు? నువ్వు అతిక్రమాన్ని దాచుకోకు, వర్ధిల్లవు, ఒప్పుకుని వదిలేసి వర్ధిల్లుతామని చెప్పాడు. కాబట్టి ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంటే ఇప్పుడే బలలో చేపెట్టే ముందు మనం ఒప్పుకోవాలా. నాయన, ఈ విషయంలో నేను తప్పిపోయాను, ఈ విషయంలో నేను నిలకడగా ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించిన ఆయన, నిబ్బరమైన బుద్ధి నాకు దయచేయి, నన్ను కడుగు, శుద్ధి చేయి అని చెప్పి దేవునికి అప్పచెప్పేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అప్పుడు ఆయన బలలో మనకి క్షేమం అవుతుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్య నుండి మరి ఎలాంటి వారు నీ యొక్క దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి అర్హులవుతారో మాకు నేర్పించినందుకై
హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాను. ఆయన మా ప్రియులు తమ హృదయాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకొని అతిక్రమాలుంటే మీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి కనికరింపబడి పాలు పొంది మేలు పొందులాగున అనుగ్రహించండి. ఇప్పుడు ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించులాగున మీ వెళ్ళి సిద్ధపరచమని ప్రభువును రక్షకుడునైన యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.